నేను విన్నది ఏంటంటే 1997 ఇయర్లో మూవీ అనేది మీరు డబ్బింగ్ తీసుకొని ఇద్దరు దాంట్లో ఆల్మోస్ట్ 1 crore ప్లస్ లాస్ అనేది అయ్యారు. అది చాలా పెద్ద డైరెక్టరు, పెద్ద సంస్థ. సినిమా ఎలా ఉందనేది మాకు తెలియదు. మార్నింగ్ షోకి ఏమో టికెట్లు దొరకని స్టేజ్ లో ఉన్నది. మ్యాట్ని వచ్చి 50% పడిపోయింది. ఫస్ట్ షో చూడు ఇంకా పడిపోయింది. అంత అటర్ ఫ్లాప్ అయింది. అలానే సార్ మీరు లైఫ్లో చాలా సక్సెస్లు చూశారు, ఫెయిలియర్స్ కూడా చూశారు. సో ఫెయిలియర్స్ గురించి చెప్పాలనంటే అందులో కూడా చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి నేను విన్నది ఏంటంటే 1997 అప్రాక్స్ ఇయర్లో ఒక ఇద్దరు మూవీ అనేది మీరు డబ్బింగ్ అనేది తీసుకొని దాంట్లో ఆల్మోస్ట్ 1 crore ప్లస్ లాస్ అనేది అయ్యారు. అంటే ఇప్పుడు అప్పట్లో 1997లో 1 కోటి రూపాయలు అంటే ఇప్పుడు దాదాపు 100 కోట్లతో సమానమని నేను భావిస్తాను అనమాట. సో ఆ లాస్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకున్నారు అండ్ దాని నుంచి ఎలా నేర్చుకున్నారు, ఎలా బయటపడ్డారు? అది ఇలా అందరం మీద అందరం అప్సెట్ అవుతాం. అదే సార్, ఎందుకంటే చాలా పెద్ద డైరెక్టరు, పెద్ద సంస్థ. అంతకుముందు ఎన్నో సూపర్ హిట్స్ తీశారు. వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. అంతకుముందు నుంచి చాలాసార్లు అడుగుతాడు, ఇవ్వలేదాళ్ళు. తర్వాత ఫైనల్గా ఈ సినిమా దగ్గరికి వచ్చేప్పటికి ఇచ్చారు ఇద్దరు. ఇచ్చిన తర్వాత మాకు ఎవరికి చూపించరు కూడా వాళ్ళు. జనరల్ సిస్టమ్ ఎట్లాగంటే ఆల్బమ్ కూడా చూపించరు, రషెస్ చూపించరు. ఫస్ట్ కాపీ వచ్చేవరకు కూడా మనకు కూడా తెలియదు. వచ్చాక కూడా ఇప్పుడు ఇదివరకు అంటే ప్రివ్యూ షోస్ చూపించేవారు, ఇప్పుడు అవి కూడా లేవు. అందుకని సినిమా ఎలా ఉందనేది మాకు తెలియదు. ట్రైల్ పంపించారు, దాంతో పబ్లిసిటీ చేసాం, అంతవరకే తప్ప. అందరం వెళ్ళి మార్నింగ్ షోకి వెళ్ళాం. మార్నింగ్ షోకి వెళ్ళాలని కలెక్షన్ బ్రహ్మాండంగా ఉంది. సినిమా మొదలైంది. ఇంటర్వ్యూల దగ్గరికి వచ్చేప్పటికి బాగాలేదు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఆఖరాఖరిలోకి వచ్చేప్పటికి సినిమా ఫెయిల్ అయింది అనేది అర్థమైపోయింది. వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ ఫేస్ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత రిజల్ట్ చూస్తే మ్యాట్నీకేమో మార్నింగ్ షోకేమో టికెట్లు దొరకని స్టేజ్లో ఉన్నది. మ్యాట్నీ వచ్చినప్పుడు సగం 50% పడిపోయింది. ఫస్ట్ షో చూడు ఇంకా పడిపోయింది. అంత అటర్ ఫ్లాప్ అయింది. మేము అప్పటికి 23 సినిమాలు ఎన్నో తీసాం. 22 అప్పటికి. 23 సినిమా ఏదో అనుకుంటాను, కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు. అదంతా ఫ్లాప్ అయిన తర్వాత ఒకటే అనుకున్నాం, మన చేతిలో ఏమీ లేదు, మన ప్రయత్నం మనకు చేసాం, ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు, ఇంకో ప్రయత్నం చేయాలి. అంటే సక్సెస్ నుంచి కానీ ఫెయిల్యూర్ నుంచి కానీ పాఠాలు నేర్చుకోవాలి. ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఎంతవరకు చేయవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎందుకు ఉండకూడదు, ఇవన్నీ ఆలోచించుకున్నాం. ఫ్యామిలీలో కూడా ఇట్లా ఒకళ్ళిద్దరు కొంచెం బాధపడితే చెప్పారు, మనమేమి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు కాదు, ఇవి సైకిల్ ఎక్కి తిరిగిన డబ్బులే. 100 రూపాయల జీతంతో స్టార్ట్ అయిన జీవితమే. ఇవాళ ఈ స్టేజ్కి వచ్చామంటే ఓకే. కొన్ని ఒక్కోసారి దెబ్బతింటాం అంతే, పోయింది అని అనుకోవాలి తప్ప ఇంకా రెచ్చి ఉత్సాహంతో మనం చెయ్యాలి అని చెప్పి అలా ముందుకెళ్ళి.